వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. మనకి లైఫ్లో ఎవరన్నా కొంచెం చిన్న హెల్ప్ చేసినా అది ఒక గ్రాటిట్యూడ్ ఫీల్ తోటి థ్యాంక్ యూ చెప్తాం, బాగా అనిపిస్తుంది. బట్ మన లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చి వాళ్ళు ఏదో కొత్త లైఫ్ని అంతా కొత్తగా మారుస్తుంటే ఇంకా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ డియర్ అని చెప్తున్నారు. మరి ఈ మూవీ టీం అంతా కూడా ఎందుకు, ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నట్టే అనిపిస్తుంది, ఏదో సస్పెన్స్గా అనిపిస్తుంది, అసలు మంచిదేనా అమ్మాయి కాదా అని. సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి టీం మనం ఉంది కదా, లేట్ చేయకుండా అన్ని డీటెయిల్స్ అడిగి పిండేద్దాం అనమాట. ముందు డైరెక్టర్ గారినే నేను అడగాలి ఈ డీటెయిల్స్ గురించి. హలో అండి, అందరు కొంచెం అలసిపోయినట్టున్నారు, రౌండ్ ఫిగర్ వేసుకున్నారు కదా ఇంటర్వ్యూస్ గురించి. ఓకే, అవునవును. అంటే ఇప్పుడు దాకా అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్, మన సినిమా వాళ్ళందరూ చూసే సినిమా చూశారు, మంచి సినిమా చేశారు, శ్రీకాంత్ అని అభినందించారు, ప్రొడ్యూసర్ గారిని అభినందించారు, హీరోయిన్స్ అందరిని అప్రిషియేట్ చేశారు. నాకు కూడా ఒక ఎనర్జీ బూస్టప్ ఇవ్వడానికి ఒక లైన్ ప్రొడ్యూసర్ ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్లీ సిలబస్ లో మీరు కొత్త కరికులం యాడ్ చేశారు, థ్యాంక్ యూ డియర్ అని. మరి ఈ సిలబస్ ఎలా ఉండబోతుంది? కొత్త స్క్రిప్ట్ కానీ అసలు ఫస్ట్ మీతో స్టార్ట్ చేయడానికి రీజన్ కొత్త జోనరా సంథింగ్, ఒక లవ్ ప్లస్ సస్పెన్స్ ఉండేలాగా కనిపిస్తుంది ట్రైలర్ లో మాకు. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? కంప్లీట్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ సినిమా ఇది. కమర్షియల్ పాయింట్లో చెప్పుకుంటూ ఒక ఫన్గా ఉంటుంది. చిన్న లవ్తో పాటు ఒక సస్పెన్స్ జోన్ అని మిక్స్ చేసుకుంటూ అండర్ కరెంట్లీ ఒక వరల్డ్ బర్నింగ్ ఇష్యూ చెప్పామండి. ఓకే, ప్రపంచం మొత్తం ఆ సమస్యని ఫేస్ చేస్తుంది. దానివల్ల కొన్ని లక్షల మంది కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొంపదీసి అమ్మాయిలు ఏమన్నా ఈ మధ్య చంపుతున్నారు కదా ఆ కాన్సెప్ట్. ఎందుకంటే అక్కడ అమ్మాయి గురించి అది నువ్వు అనుకున్నట్టు మంచిది కాదంటారు, నేను మంచిదాన్ని అన్న అమ్మాయి బోర్డు మీద రాస్తుంది. అమ్మాయి నిజంగా మంచి అమ్మాయి, అబ్బాయి కూడా మంచి అబ్బాయి, ఆ అమ్మాయి కూడా మంచిది. బట్ ఇక్కడ ఏంటి అనేది మీరు ఫస్ట్ థియేటర్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. చూడాలి, ఒక సమాజమే ఇక్కడ విలన్. రైట్, ఓహో, ఈ సమాజమే ఎంతమంది చంపేస్తుంది. రైట్ రైట్, సినిమాలో డ్రమ్స్ వాడలేదు, కూల్ డ్రింక్స్ వాడలేదండి. చూడాలంటే ఆగస్ట్ 1 థియేటర్ లో చూడండి. వాడేమంటే నాకు ఇప్పుడు డ్రమ్స్ ఇదేంటి అని. ఓకే, సూట్ కేస్ అంటే అర్థమయ్యేదేమో, లేదా కుక్కర్, ప్రెషర్ కుక్కర్ అంటే నాకు అర్థం వాడలేదండి. ఓకే, సో సేఫ్ అన్నమాట. అబ్బాయిలు అమ్మాయిలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఫ్యామిలీ డ్రామా ఉంది, చిన్న కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, దాంట్లో చిన్న మెసేజ్ చెప్పాం. ప్యాక్డ్ సినిమా. సో ఇన్ని ప్యాక్డ్ మూవీని మీరు ప్రొడక్షన్, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు కూడా అటు లిరిక్స్ కూడా రాశారు, అసలు సాంగ్ కూడా బాగుంది యాక్చువల్లీ, ఇంట్రెస్టింగ్గా యూత్కి అట్రాక్ట్ అయ్యేలాగా. సో మీరు మూవీ గురించి ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్తో ఏమన్నా మాట్లాడి ఈ కాన్సెప్ట్తో చేద్దామన్నారా, లేకపోతే ఎలా జరిగింది ఈ టీమ్ వర్క్ అంతా కూడా? ఇది లైక్ రాండమ్గా జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు శ్రీకాంత్ అన్న మా ఆఫీస్కి రావడం, సో మా బ్రదర్కి స్టోరీ చెప్పడం అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. సో జస్ట్ గో విత్ ద ఫ్లో లాగా అయిపోయింది. సో మోర్ ఓవర్ మేము శ్రీకాంత్ నాకు థ్యాంక్ యూ డియర్ అని చెప్పాల్సింది ఎప్పుడంటే అనుకున్న బడ్జెట్లో చేసాము. సో బడ్జెట్ మీరు గెస్ చేయండి ఎన్ని డేస్లో ఏంటో. ఇంతమంది ఉన్నారు కదా, అరౌండ్ 2 months అనుకుంటున్నా. ఇంకా ఒక గెస్ చేయండి. అంటే దగ్గరలో ఉన్నానో దూరంలో ఉన్నానో చెప్తే. దూరం, బాగా దూరంలో ఉన్నారు. 30 days, 18 days. ఓ మై గాడ్. ప్రొడ్యూసర్స్ కి నేను 20 days చెప్పానండి, వర్కింగ్ డేస్ 18 days లో చేశాను. 18 days లో షూట్ కంప్లీట్ అయిపోయింది. అంటే అంత పర్ఫెక్ట్ గా చేశారండి, ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా మీరు ప్రీ ప్లాన్డ్ గా వర్క్ చేసుకొని, అది ప్లాన్డ్ గా చేసుకొని షెడ్యూల్ ఆర్టిస్ట్. అలా ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు ప్రీ ప్రొడక్షన్? అదే 18 days ప్రీ ప్రొడక్షన్. అది నేను గ్రౌండ్ వర్క్ నేను చేశానండి. ఓకే, ఎప్పుడు అంటే ఇది లాక్డౌన్ టైంలో వచ్చిన థాట్. ఓకే, సో అప్పటి నుంచి దాన్ని చేసి పెట్టుకున్నాను. ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ ఎక్కడ కొట్టానంటే, ఇప్పుడు చెప్తాను, నాకు చెప్పడం మర్చిపోయాను చాలాసార్లు. ఈ సినిమా డిటిపి టైపింగ్ చేస్తున్నాను కదా, టైపిస్ట్ దగ్గర నేను మార్కులు కొట్టేశాను. ఓహో, మామూలుగా మనం ప్రతి సినిమా మనం టైపింగ్ చేస్తుంటాము, ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూస్ అబ్బాయి టైపింగ్ చేస్తున్నాడు. టైపింగ్ చేస్తామంటే ఆ రోజు నైట్ అయిపోయింది, మనం రేపు చేసుకుంటాం అనుకున్నాం. అన్న ఏమైంది నా తర్వాత అంటాడు. లేదు అబ్బాయి టైపింగ్ నువ్వు చేస్తావు కదా, రేపు చెప్తాలే అన్నాను. లేదు నా కొంచెం తెలుసుకోవాలని టెన్షన్గా ఉంది, ఏమైంది? లేదు రేపు నువ్వు ఎలా టైప్ చేస్తావు కదా, రేపు చూస్తూలేను. తర్వాత మళ్ళీ పక్కకు వచ్చాము, టైపింగ్ చేస్తూ ఉన్నాడు.
ఆ ఇష్యూ తెలిసే లోపల అతను టైపింగ్ ఆపేశాడు. ఓ ఆపేసి వెంటనే పక్క మొబైల్ తీసుకున్నాడు. తీసుకొని ఏంటంటే అర్జెంట్గా మా వైఫ్ ఫోన్ చేయాలని చెప్పాడు. ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడ ఉన్నావు, అమ్మాయి పేరు కవిత, కవిత ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇంట్లో ఉన్నావు. ఇంట్లో ఉన్నావా, మీ డాడీ ఉన్నాడా, నాన్న బయటికి పోయినాడు. సరే జాగ్రత్త, నీకు ఈ పాయింట్ లీక్ చేయను, మీ డాడీ ఉన్నప్పుడు బాబుతో జాగ్రత్తగా ఉండు అన్నాడు. అది నేను చెప్పకూడదు ఇప్పుడు. ఓకే, అది మీరు 31st చూడాలి, ఫస్ట్ సినిమా చూడాలి. తర్వాత సీన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. రియాలిటీ రియల్గా ఉంది. ఫస్ట్ అప్లాజ్ అక్కడ పొందింది. ఓకే, సినిమాకి ఫస్ట్ క్రెడిట్ డిటిపి టైపిస్ట్ అన్నమాట. అక్కడి నుంచే మార్పు బిగిన్ అయింది. ఒక కొన్ని లక్షల కిలోమీటర్లు కూడా ఒక అడుగుతో బిగిన్ అవుతుంది అంటారు కదా, స్క్రిప్ట్ హీరో గారి డైలాగ్, అట్లాగా హీరో చెప్పిన డైలాగ్ని అక్కడ ప్రూవ్ అయింది నాకు. అక్కడ నేను సక్సెస్ కొట్టే నమ్మకం నాకు వచ్చింది. సూపర్. అంటే మొత్తానికి ఒక సస్పెన్స్ అయితే పెట్టారు, థ్యాంక్ యూ డియర్ అని పెట్టి. బట్ మన హీరో దగ్గరికి వస్తే ఎంతో మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మీరు మెల్లమెల్లగా మీకు ఒక మంచి రోల్స్ వస్తూ, ఇంతకుముందు చేసిన తంత్ర మంచి హిట్ అయింది, ఇప్పుడు ఈ మూవీ కూడా హిట్ అయ్యి మీ రోల్ అసలు మీకు ఒక యూటర్న్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నారా మీరు? అంటే మెయిన్ క్యారెక్టర్ నేను అన్నాను ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు కూడా, అంటే నన్ను నేను యాక్టర్గా ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతాను అనే ఆలోచిస్తున్న టైంలో, అంటే తంత్రాలని సినిమా చేసిన తర్వాత ఆలోచిస్తున్న టైంలో ఈ స్టోరీ వచ్చిందనమాట. సో మేబీ ఇలాంటిది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నాకు ప్లస్ అవుతుంది, వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనుకొని యాక్సెప్ట్ చేశాను అనమాట. సో నమ్ముతున్నాను నేను. కొన్నిసార్లు మనకి కూడా సెల్ఫ్గా ఎంత చేసినా సరే పక్క, ఇప్పుడు 18 daysలో షూట్ కంప్లీట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో చాలా క్లియర్గా ఎవ్రీథింగ్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని ఉంటారు. బట్ స్టిల్ మనకి ఎక్కడో ఉంటుంది, 18 daysలో అయిపోయింది, సీన్స్ కరెక్ట్ వచ్చి ఉంటాయా లేదా, నేను ఎలా వస్తాను అనే ఫీలింగ్ మీకు వచ్చి ఉండొచ్చు కదా? అదేం రాలేదు అంటే, అంటే డైరెక్టర్ గారికి కంప్లీట్ క్లారిటీ ఉంది ఫస్ట్ నుంచి, ఏ యాక్టర్ ఏ రేంజ్ వరకు యాక్ట్ చేయగలుగుతాడు అనే క్లారిటీతోనే ఈ సినిమా స్టార్ట్ చేశారు ఆయన. సో టేక్స్ కూడా ఎక్కువ అవ్వలేదు చెప్పాలంటే. సో నేను ఎక్కువగా నమ్మే డైరెక్టర్ గారు ఏం నమ్ముతున్నారో అన్నట్టే చూస్తాను. సో నేను సాటిస్ఫై అయ్యాను, నేను పర్ఫామ్ చేసే వరకు అన్నిటికీ సాటిస్ఫై అయ్యాను. సో నాకేమి సెకండ్ థాట్స్ ఏమీ రాలేదు అసలు చేస్తున్నప్పుడు సినిమా. ప్రాబబ్లీ జస్ట్ అది ఫాలో అవుతూ వెళ్ళిపోయారు. 18 daysలో చేసాము, కరెక్ట్గా వచ్చిందా లేదా అంటున్నారు కదా. కరెక్ట్ దాసనారాయణ గారు ఒక మాట చెప్తారు, కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా సినిమా రీచ్ అయిపోతుంది. ఇక్కడ ఎన్ని రోజులు చేసామనేది కాదు, సినిమా 100 రోజులు షూటింగ్ చేసామా 10 రోజులు షూటింగ్ చేసాం కాదన్నమాట. కరెక్ట్గా మన ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే అది ఆడియన్స్ రీచ్ అయిపోతుంది. అట్లాగా ప్లాన్గా చేసాం. అదే ఇంపాక్ట్ ముఖ్యం. దాసరి గారు అదే చెప్పారు, ఇప్పుడు కథను నమ్మండి 10 రోజులు షూటింగ్ చేసామా లేదా, లేదంటే 100 రోజులు చేసామా, 100 రోజులు షూటింగ్ పెట్టి అవుట్పుట్ బాగాలేకపోతే రైట్ 10 రోజుల్లో మనం ఎంత చేసాము, మనకి ఎంత కావాలి సినిమాకి, ఒక సినిమాకి కావాల్సిన అవుట్పుట్ కాకుండా 10 సినిమాలు అవుట్పుట్ తీసుకొచ్చి షూట్ చేసి అంత వేస్టేజ్ కదా మనకు, ప్రొడ్యూసర్ బర్డను అన్నిటికీ బర్డను. మనకి ఏం కావాలో అది అవుట్పుట్ తీసుకొని అది ఎడిటింగ్లో జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. అలా ప్లాన్ చేసామండి. సో మొత్తానికి ఒక విజన్తో క్లియర్గా కాన్ఫిడెంట్గా ముందుకు వచ్చేసారు. అండ్ రేఖ మీరు రెగ్యులర్గా కూడా ఇంతే సింపుల్గా నార్మల్గా కూల్గా ఇట్లానే ఉంటారా? సింపుల్గా అవునా? ఇంట్రోవర్ట్లను అసలు నమ్మద్దు అండి. నేను ఎందుకు చెప్పినా వాళ్ళకి లోపల ఎంత ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారో, లోపల ఎన్ని మాట్లాడుకుని ఉంటారో, ప్రతి క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్స్ చెప్పుంటారో. సో వాళ్ళలోనే ఆన్సర్స్ కానీ థాట్స్, కొత్త జోకులన్నీ వాళ్ళలోనే ఉంటాయి కదా. రైట్ రైట్ చూసారా, ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోతారు. అది వేరే మేబీ అంత ఎప్పుడు అవ్వలేదులేండి, అవ్వను కూడా. సో ప్రాబబ్లీ మీకు ఇట్లా కూల్గా సింపుల్గా బయట ఇలా ఉన్నారు కదా, మరి ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దాంట్లో కూడా అంతే, సింపుల్గా స్టార్ట్ అయ్యి అలా చిన్న చిన్న లవ్ స్టోరీ లాగా అలా ఏదైనా వైలెంట్గా కొంచెం అలా ఒక టచ్. వైలెంట్ అంటే
మీరు ఆగస్ట్ 1 మాత్రమే చూడాలి. అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారనమాట. థియేటర్లో వచ్చి చూస్తేనే మీకు ఆ థ్రిల్ని క్రియేట్ చేసి పెట్టారు ఎక్కువగా ఎమోషన్ కన్నా కూడా. అండ్ ఇందులో ఇప్పుడు ఆల్రెడీ అందరు అనుకుంటారు డ్యూయల్ హీరోయిన్ రోల్ లాగా ఉంది కదా మూవీ, అందులో హెబా కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం హీరోకి. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉండొచ్చు అండ్ మీరు ఆడియన్స్కి ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఈ క్యారెక్టర్ బాగా స్కోప్ ఇస్తుంది అంటున్నారు? డెఫినెట్గా నేను జాను అనే క్యారెక్టర్ ప్లే చేశాను దీంట్లో. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు, ఎవరిది వాళ్ళకే ఉండింది. లైక్ హీరో గారిది కానీ లైక్ హెబ్బాది కానీ ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంది. నా క్యారెక్టర్కి వచ్చేసి ఐఎమ్ సాటిస్ఫైడ్, బాగుంది. సో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అజీవ్ గారితో చేశారు అండ్ ఇట్లా చాలా మూవీస్ చేస్తూ వస్తున్నారు కదా. 18 daysలో మీకు ఈ మూవీ నుంచి మీరు నేర్చుకున్నది అండ్ కొత్తగా అరే ఇలా కూడా చేయొచ్చా, లేకపోతే సంథింగ్ అలా నేర్చుకున్న థింగ్ ఏదైనా ఉందా మీకు? యాక్టర్ అన్నాక ఆర్టిస్ట్ ఎప్పుడు కొత్తదనం వెతుక్కుంటూనే వెళ్తూ ఉంటాను నేను కూడా. సో ప్రతి ఫిలిం నుంచి ఏదో ఒక చిన్న చిన్న థింగ్స్ అయినా నేను నేర్చుకుంటాను. సో దీంట్లో కూడా అంతే. సో నాకు డైరెక్ట్గా చెప్పినప్పుడే అనిపించింది ఓకే నేను ఈ క్యారెక్టర్కి బాగుంటాను, లైక్ హోమ్లీ క్యారెక్టర్, సింపుల్ అండ్ క్యూట్ క్యారెక్టర్, యా సార్ నేను చేస్తానని చెప్పేస్తాను అప్పుడే. యా సో అదే సింపుల్ హోమ్లీ క్యారెక్టర్, సో ఇదే జోనరాస్ ఏమన్నా చేయాలని ఫిక్స్ అయి ఉన్నారా? అలా ఏం లేదు, నాకు అనిపించింది నేను చేసేస్తాను ఆ టైంలో. మ్యాక్సిమం నేను లైక్ డీ గ్లామర్ క్యారెక్టర్స్ ఇలాంటి చాలా ఇష్టం, సింపుల్గా న్యాచురల్గా పక్కింటి అమ్మాయి, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. రెడీ చేసుకోండి, మనకు ఆన్ స్క్రీన్ లో మన పక్కింటి అమ్మాయి రెడీ అయిపోతుంది. పర్లేదు, అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు పక్కింటి అమ్మాయి క్యారెక్టర్స్ కోసం. అవును, సో అట్లా ఉన్న వాళ్ళు అయితేనే మన ఆడియన్స్ కి కూడా కొంచెం అదే డైలాగ్స్ ఉంటాయి కొన్నిసార్లు, హీరోయిన్ కన్నా పక్కింటి అమ్మాయి బెటర్ రా అని ఉంటాయి కదా, మనం చూస్తుంటాం. సో అలా మీరు కూడా కనెక్ట్. పక్కింటి అమ్మాయి హీరోయిన్, నాట్ ఏ హీరోయిన్ ఆర్ పక్కింటి అమ్మాయి. క్లారిటీ పక్కింటి అమ్మాయి హీరోయిన్. yes సో వాట్ ఏ క్లారిటీ, సూపర్ కదా. అండ్ హీరో గారు మీరేంటి అంత సైలెంట్ గా ఉన్నారు? అంటే ఏదో ఆలోచిస్తూ, అంటే కనీసం నవ్వడం కానీ రైట్. మీకు నార్మల్గా శ్రీహరి సార్ అంటే బాగా ఇష్టము, అది ఆబ్వియస్లీ అందరికి మనకు తెలిసిందే. అండ్ రోల్ మోడల్స్ అందరి పిక్చర్స్ ఫస్ట్ మీ ఇన్స్టా ఓపెన్ చేసుకుంటే మీరు రజనీకాంత్ సార్ది అండ్ మైకేల్ జాక్సన్ ది పెట్టుకున్నారు. అంటే వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? నాకు ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి ఇష్టం. సో శ్రీహరి గారు నాకు పెద్దనాన్న అవుతారు కాబట్టి ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద సూపర్ యాక్టర్ కూడా కాబట్టి మనకి మోస్ట్ రిమెంబర్డ్ రైట్ టాలీవుడ్ లో. సో అది కాకుండా నాకు పర్సనల్గా ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్, అంటే ఫిల్మ్స్ రావడానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్. సో అందుకని ఎప్పుడు ఆయన ఫస్ట్ లోనే పెడతాను నేను. సూపర్. ఇన్ కేస్ అలానే మీకు కూడా సమ్ కైండ్ మంచిగా ఫన్నీగా నవ్విస్తూ ఉండే విలన్ క్యారెక్టర్ రోల్స్ కూడా వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు? తప్పకుండా చేస్తాను. అంటే నాకు పర్సనల్ గా కామెడీ జానరా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఇంకో సినిమా రెడీ అయిపోతుంది అది. సో అది వచ్చేసి కంప్లీట్ కామెడీ అన్నమాట. సో నాకు ఇష్టమైన జానరా కామెడీ. సో అందులో ఒక నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడం అంటే హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. రైట్. అండ్ ప్రాబబ్లీ కొన్నిసార్లు ఆన్ స్క్రీన్ లో కానీ ఇట్లా హిట్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ యాక్షన్ ప్యాక్డ్ మూవీతో వస్తే హిట్ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ ఉండిపోయింది మనకి. సో మీరు కూల్ గా లైక్ తంత్ర కానీ ఇట్లా థ్యాంక్ యూ డియర్ ఇలాంటి మూవీస్, కూల్ మూవీస్ చేసుకుంటూ రావడం అనేది ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను? అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను యాక్షన్ మూవీస్ ఇవన్నీ చేస్తే ఎవరు చూడడేమో, ఇంకా వీడియో కూడా ఇంత యాక్షన్ చేస్తున్నాడు మేబీ ట్రోల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ నోటీస్ అవ్వాలండి అంతేనా. ఇప్పుడు మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోదాం అంటే అసలు పట్టించుకోరు ఎవరు. ఓపెన్ గా చెప్తా, టాలీవుడ్ లో అది ఓపెన్ సీక్రెట్ కూడా అనకూడదు కానీ ఓపెన్ థింగ్ అది. సో నేను గట్టిగా నమ్మేది ఫస్ట్ ఆడియన్స్ నన్ను నోటీస్ చేస్తే నేను ఎంత రేంజ్ వరకు యాక్ట్ చేయగలుగుతానో వాళ్ళకి అర్థమవుతే ఆ తర్వాత అలాంటివి ఏమైనా కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్స్ ఉన్నా కూడా నేను రెడీగా ఓపెన్ గా చేసేస్తాను ఫుల్. సో అంటే ఆల్ కైండ్ ఆఫ్ జానరాస్ కి కానీ డిఫరెంట్ రోల్స్ దేనికైనా కూడా మీరు ఓపెన్. సూపర్. అంటే ఒక ఆర్టిస్ట్ కి మోస్ట్లీ అదే కావాలంటారు అంతే నా డైరెక్టర్ గారు, మీరేమంటారు? క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తారు ఫస్ట్. క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే దే ఆర్ రెడీ టు డూ అన్నమాట. అండ్ ఈ మూవీలో మనకి ప్రొడ్యూసర్ గారే ఒక లిరిక్స్ రాశారు, సాంగ్ చాలా బాగా వచ్చింది. అది మీరు అంటే సీన్ డిస్క్రైబ్ చేశాక లిరిక్స్ అంతా రాశారా లేకపోతే? లేదు, నాకు ఆయన 10 years నుంచి ఫ్రెండ్ నాకు బాలాజీ.
రైటర్ అనమాట అతను. అన్న నేను పాటలు రాస్తుంటానన్న, ఈ పాటల్ని ఎక్కడైనా సినిమా వాళ్ళకి ఎక్కడైనా మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేయనివాడు అనమాట. అట్లాగా ఈ పాట వినిపించారు నాకు ఒకసారి. వినిపిస్తే బాగానే ఉంది చెప్తాలే అని అనుకున్నాము. చూసారా ఇప్పుడు ఆయనే ప్రొడ్యూసర్ అయ్యాడు, నేను డైరెక్టర్ అయ్యాను, ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరం కూడా. అట్లా జరిగితే కొన్నిసార్లు సాంగ్ అదేవిధంగా సుభాష్ గారికి చెప్పాము, బాగుంది, దీనికి కొంచెం చిన్న చిన్న మార్పులు చేద్దాం ఉన్నారు, మంచి ట్యూన్స్ చేశారు, చాలా బాగా చేస్తారు సినిమా. మ్యూజిక్ సినిమా స్టోరీ అలాగో ఆర్ఆర్ కూడా అంత ప్రాణంగా ఉంటుంది. ఆర్ఆర్ సినిమాకి ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలా బాగా చేశారు ఆయన, మంచి సినిమా అవుతుంది. ఇప్పుడు మూవీ ఎంత బాగా తీసి ఎంత సస్పెన్స్ క్రియేట్ చేసినా స్టిల్ ఈ మధ్య ఆడియన్స్ ఎక్కువగా కొంచెం ఓటీటీకే చూస్ చేసుకుంటున్నారు. ఈవెన్ పెద్ద మూవీస్ అయినా సరే మ్యాక్సిమం 1-2-3 డేస్లో వెళ్ళగలిగితే ఓకే, లేదంటే ఓటీటీలో చూసేద్దాం అనే థాట్లో ఉన్నారు. సో మరి మీరేం చెప్తారు ఈ మూవీ గురించి? సో అదే అండి, ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద మూవీస్ అయినా కూడా 2-3 డేస్ కంటే అనేసి అని అంటున్నారు. ఇప్పుడు ఆ 1-2 డేస్ కూడా చాలా కష్టం ఇప్పట్లో. ఎందుకంటే లైక్ జనాలు హ్యాబిచువేటెడ్ టు మొబైల్ కానీ ఫోన్ కానీ హ్యాబిచువేట్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు కూర్చునే దగ్గరికి అన్నీ వస్తున్నాయి కాబట్టి. సో మేము వెళ్ళడానికి థియేటర్ రిలీజ్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంది అనేసి అని అంటే, ఓటీటీ కంటే లైక్ థియేటర్కి రిలీజ్కి వెళ్తే లైక్ పీపుల్ గెట్ మోర్ అట్రాక్టెడ్ అనమాట. అరే సో ఈ పలానా మూవీ థియేటర్లో ప్లే చేశారు అన్నట్టు. సో పీపుల్ యూస్ టు గెట్ అట్రాక్టెడ్ ఫర్ దట్. సో థియేటర్కి వెళ్తేనే ఎక్కువ రీచ్ వస్తుంది అనేసి. సో యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే ఈ మూవీ ఓటీటీ అనేసి. సో మూవీ అవుట్పుట్ వచ్చిన తర్వాత మేము వి ఆప్టెడ్ టు థియేటర్. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ నడుస్తుంది. మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసుకున్నా కూడా F1 అనే సినిమా వచ్చింది. అసలు F1 అనే కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు, బట్ మంచి టాక్ రావడం వల్ల అది చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. మొన్న మళ్ళీ నరసింహ స్వామి ఒక యానిమేటెడ్ మూవీ వచ్చింది. ఇండియన్ యానిమేషన్ అంతగా క్లిక్ అవ్వలేదు, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది, చాలా క్లిక్ అయిపోయింది. సో చెప్పలేము ఎప్పుడు ఏది ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పలేము. బేసిక్గా మ్యాక్స్ ఆఫ్ ద పబ్లిక్కి F1 అనే కాన్సెప్ట్ ఐడియా లేదు. మౌత్ టాక్ వల్ల ఆ సినిమా బాగా వచ్చింది. ఇప్పుడు క్లియర్గా అందరికి నోటెడ్ అయిపోయింది యాక్చువల్గా. రైట్, ట్రూ. మనం యాక్చువల్గా ఇప్పుడు మనం హీరో గురించి చూసుకుంటే హీరోయిన్స్ మనకి ఎక్కువగా డ్రీమ్ ఉంటుంది, వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఒక రోల్ క్యారెక్టర్స్ ఇస్తారు, బట్ ఎంత ఇచ్చినా మనకు గ్రీడ్ ఉంటుంది అనమాట, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలని. సో మీకు ఇలాంటి క్యారెక్టర్ ఇంకా చేయాలి, లేకపోతే ఇలాంటి రోల్ ఒక్కటి చేయాలి నా లైఫ్లో అనుకున్నది ఇంకా? డీ గ్లామర్ రోల్, ఓకే, న్యాచురల్ గా సింపుల్ గా ఇలాంటి క్యారెక్టర్స్ చాలా సింపుల్ గా మీరు ఎలా ఉన్నారో అలా వెళ్ళి స్క్రీన్ మీద ఉండాలి, ఇలా వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తే హ్యాపీగా చాలా సాటిస్ఫాక్షన్ అంటారా. ఎంత చేసినా ఆర్టిస్ట్ ఉండదు, ఇంకా చేయాలి, అబ్బా ఇంకా చేస్తుంటే బాగుంది. డైరెక్టర్ సాటిస్ఫైడ్, ఆర్టిస్ట్ అవ్వరు, ఇంకా చేద్దాం, 1 more అయింది అనుకో, అమ్మాయ 1 more అయింది, ఇంకా ఇంప్రూవ్ చేద్దాం, ఇలానే ఉంటుంది తప్ప సాటిస్ఫాక్షన్ కూడా లైక్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది ఆర్టిస్ట్ కి. అండ్ దాంతోపాటు మీకంటూ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకోవాలంటే మీరు ఏం ఇచ్చుకుంటారు? లైక్ మీరు సింపుల్ బ్యూటీయా, స్టన్నింగ్ బ్యూటీయా, లేకపోతే లేడీస్ స్టారా, లైక్ ఇలాంటి ఒక ట్యాగ్ లైన్ సెల్ఫ్ ట్యాగ్ ఏం చేసుకుంటారు? మీరు చెప్తే బాగుంటుందేమో నేను చెప్పుకునే దానికంటే. నేను రేఖా నిరోష అనే చెప్పుకుంటాను. రేఖా నిరోష మన స్టన్నింగ్ బ్యూటీ రేఖా నిరోష అని మేము ఎలా చెప్పాలి మాకు తెలియదు. మీరు సింపుల్ గా ఉండాలనుకుంటున్నారు కదా. రేఖా నిరోష సింపుల్ బ్యూటీ. ఓకే, సింపుల్ బ్యూటీ. ఓ, సింపుల్ అండ్ క్యూట్. మన ప్రొడ్యూసర్ గారు అన్ని లైన్స్ అందిస్తూ ఉంటారు అన్నమాట. మీరు ఏది మీకు పర్టికులర్ గా రోల్ గురించి ఎట్లాంటి డ్రీమ్ ఉందన్న? అంటే ఇంకా ఎక్స్ప్లోరింగ్ స్టేజ్ లో ఉన్నానండి. అంటే ఇంకా నాకు పర్సనల్ గా కామెడీ ఇష్టం. సో నెక్స్ట్ ఫిల్మ్ ఒకటి కామెడీ వస్తుంది. అది కాకుండా నాకు ఎప్పుడైనా ఒక సైకలాజికల్ డ్రామాస్ లాంటివి, కొంచెం ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తుంటాను అనమాట ఎక్కువ, జోకర్ లాంటివి. సో కొంచెం అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ కొంచెం ఇంకా ఎక్స్ప్లోరేషన్ కి అలాంటి ఫిల్మ్స్ చాలా స్కోప్ ఉంటుంది. సో తప్పకుండా అదే. మరి సెల్ఫ్ ట్యాగ్ ఏమని నేను ఎప్పుడు ఏమనుకోలేదు. ఇప్పుడు అనుకోండి, నెక్స్ట్ టైం అక్కడికి వెళ్తాం. చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అందరు నన్నే అడుగుతున్నారేంటి? మిడిల్ క్లాస్ స్టార్. అబ్బాబాబా, ఇది చాలండి మాకు కనెక్ట్ అవ్వడానికి, ఈ ఒక్క మాట చాలు. సో మొత్తానికి అలా కనెక్ట్ అయితే వెళ్ళిపోతారు. అండ్ ఫైనల్ గా ఈ మూవీ గురించి టీం ఏం చెప్తారు? ఎవరు చెప్తారు?
హీరో ఇది, ఎందుకంటే అందరు సైలెంట్గా ఉన్నారు, డైరెక్టర్ గారి కంటే విజన్ బాగా ఉంది కాబట్టి క్లియర్గా మాట్లాడుతున్నారు. సో ఆగస్ట్ 1st మా థ్యాంక్ యూ డియర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో మీకు ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. డిఫరెంట్ జానర్స్ అన్ని మిక్స్ చేసినట్టు ఉంటుంది, బట్ ఇట్స్ అ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. రైట్, అంటే మా హీరో హీరోయిన్స్ కొంచెం మొహమాటస్తులు, ఇంట్రోవర్ట్ లాగా కనిపిస్తారు, బయటికి మాట్లాడారు. వాళ్ళ మనసులో మాట ఏంటంటే క్లియర్గా మీకు సస్పెన్స్ ఉంది, మంచి లవ్ రొమాన్స్ కానీ అన్నీ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కమర్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఏంటి అని తెలుసుకోవాలంటే August 1st థియేటర్స్కి రండి అని వాళ్ళు కొంచెం గట్టిగా చెప్తున్నారు. వాళ్ళ బదులు నేను చెప్తున్నాను, థియేటర్కి వచ్చేసి మనం కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ సో మచ్.